నిన్న జరిగినటువంటి ఫిఫ్త్ ఎపిసోడ్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు మంచిగా ఆడలేదు, ఎవరు హిట్, ఎవరు ఫట్, ఎవరు చిలిపి దొంగతనాలు చేశారు, ఆ దొంగతనాలకి ఎవరు బలైపోయారు, ఎవరు ఎంటర్టైన్ చేశారు, ఎవరు ఇరిటేట్ చేశారు, ఎవరు నక్కల జిత్తులు మారి తెలివితేటలు ఉపయోగిస్తున్నారు, ఎవరు టీం వర్క్ చేస్తున్నారు, ఎవరు ఇండివిజువల్ ఆట ఆడుతున్నారు. ఈ ప్రతి విషయం చాలా క్లియర్గా, ఎక్కువ సొత్తు లేకుండా, షార్ట్ అండ్ స్వీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ హలో, నేను మీ మణిరత్న. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో కట్ చేస్తే ఇమ్మాన్యుయల్ ఎంటర్ అవుతాయండి. కామనర్స్ను టీం వర్క్ చేస్తున్నారు అని చెప్పి మన సెలబ్రిటీ టీం నుంచి ఎవరు వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు అని చెప్పి తను వాళ్ళ టీం సభ్యులతో డిస్కస్ చేస్తాడనమాట వాళ్ళ బెడ్రూమ్లో. అయితే ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు సెలబ్రిటీస్ అసలు కామనర్స్ మొదటి నుంచి చాలా తెలివిగా ఆడుతున్నారు. వాళ్ళు ఎవరూ కూడా ఇన్ఫామ్ చేయరు, కానీ వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. యాక్చువల్లీ ఆ ముందు రోజు మిడ్ నైట్ టాస్క్ అయిపోయాక, ఎలిమినేషన్ టాస్క్ అయిపోయిన తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చి వింటాడనమాట వీళ్ళు మాట్లాడుకోవడం. వీళ్ళు కింద మీద అవుతున్నారు. సో అదే విషయం ఇమ్మాన్యుయల్ డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ అర్థమైపోతుంది మనకి కామనర్స్ ఎంత తెలివితేటలుగా ఆడుతున్నారు అని. నెక్స్ట్ సంజన మాట్లాడుతుంది అనమాట. తనుజ నీకేమైనా తెలిస్తే చెప్పచ్చు కదా అని. అప్పుడు వెంటనే సునీల్ శెట్టి గారు అనుకుంటారు, మాట్లాడితే తను ఏంటి, 9 మంది ఉన్నారు కదా, 9 మంది నుంచి మొదలు పెట్టండి. సునీల్ శెట్టి గారు అయితే సూపర్ అండి, అసలు కేక. ఆయన అయితే చాలా తక్కువగా మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడినా చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు, అమ్మ అమ్మ అనుకుంటూ మాట్లాడుతున్నారు. మొన్న గేమ్ అయితే ఫిజికల్గా అంత ఫిట్ లేడు, అయినా కూడా చాలా అద్భుతంగా ఆడి తనేంటో ప్రూవ్ చేసుకొని మాస్క్ మ్యాన్ ముందు తను నిరూపించుకున్నాడు. నన్ను ఎట్లా తను సునీల్ శెట్టి గారు మాటలతో చెప్పరు, చేతలతో చూపిస్తాడు అని చెప్పి మనకి ఆ టాస్కే ప్రూవ్ చేస్తుందండి. సో నెక్స్ట్ మనీష్, ఇంకా తెలిసిందే కదా, మనీష్ ఏంటో తెలియదు కానీ తను అతి తెలివి ఎక్కువైపోయి ఒక జిత్తుల మాది నక్క తెలివితేటలతో ఫుల్ ఇరిటేటింగ్గా తయారయ్యాడు. ప్రియా అండ్ శ్రీజ ఇద్దరి మీద కూడా అడ్డగోలుగా గొడవాడుతూ ఉంటాడు. ఏ విషయం మీద అంటే ఫుడ్ వేస్టేజ్ విషయంలో కానీ, లేదు అంటే అదిగో నాకు ఒక రూమ్ మెంబర్గా, లేదంటే నన్ను ఓనర్గా మీరు ట్రీట్ చేయట్లేదు, ఇంక ఇదంతా అతని కోసం మాట్లాడుకున్నప్పుడు మనం చెప్దాము, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ రకంగా వాళ్ళ కన్వర్జేషన్ జరుగుతుంది. అయితే మన గుడ్డు పాప చాలా ఫన్నీ థెఫ్ట్. నిజంగా సంజన గారు అయితే లేడీ కృష్ణలా తయారయ్యారండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారు ఆవిడ, చాలా అద్భుతంగా ఆడుతున్నారు. సో ఆ గుడ్డి టాస్క్లోని వీళ్ళు ఏదో పెద్ద ఇంట్రాగేషన్ చేసేసినట్టుగా వీళ్ళు, సరే మనం అనవసరంగా ఎక్కువ లెందీ చేయొద్దు. పవన్ కళ్యాణ్ వీళ్ళంతా హట్ అయిపోయి మీకు ఎక్కువగా లిబర్టీ ఇచ్చేసామనుకొని ఫీల్ అయిపోయి సెలబ్రిటీస్ అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడతాడనమాట. ఇక నుంచి మిమ్మల్ని మేము ఇంట్లోకి రానేమో, ఎప్పుడు పడితే అప్పుడు బ్యాటరీస్ మార్చుకోవడానికి ఒక 3 సార్లు, ఫుడ్ కోసం ఒక 3 సార్లు వస్తారు కాబట్టి టోటల్ 6 టైమ్స్ వస్తారు మీరు. ఆ 6 టైమ్స్ వచ్చినప్పుడు వాటర్ పట్టుకొని వెళ్ళండి. సంజన గారు అయితే 2 days రావడానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్పేస్తే నిజంగా అలా చెప్పినప్పుడు సంజన గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, ఎంత క్యూట్ పెట్టిందంటే ఆవిడ. అసలు ఈ గొడవ అంతా చేసింది ఆమెనే, గుడ్డి దొంగతనం చేసింది, ఇది నాకు సంబంధం లేదు, అమాయకురాలని అయినా నన్ను వీళ్ళు అనేస్తున్నారు అన్నట్టుగా సూపర్ అండి ఆవిడ. గేమ్ అయితే అసలు నాకు మాటలే రావట్లేదు, అద్భుతంగా ఆడుతుంది. సో ఓకే, నేను ఇంటి లోపలికి అయితే రాను, నేను తినేసి ఆ ప్లేట్ మొత్తం టిష్యూతో క్లీన్ చేసి బాత్రూంలో కడుక్కుంటాను. అండర్లైన్ ది పాయింట్ అండి. 2 days ఇంట్లోకి రావద్దు అని అంటాడు. ఈ పాయింట్ కూడా అండర్లైన్. ఆమె కోసం మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువగా లెందీ అవుతుంది. సో ఆవిడ నిజంగా 2 days ఇంట్లోకి రావద్దు అన్నా సరే ఆవిడ అసలు చాలా ప్రతిదీ స్పోర్టివ్గా, మీరంతా నా ముందు పిల్లబచ్చాలి, ఏం చేసుకుంటారో వేసుకోండి అన్నట్టుగా ఉంది ఆవిడ ఎక్స్ప్రెషన్స్లో. ఎవరికి నచ్చిన అర్థాలు వాళ్ళు వెతుక్కోవచ్చు అనమాట.
అయితే అప్పుడు నెక్స్ట్ వెంటనే బలిగండి గారు, నాది కూడా మిస్టేక్ ఉంది కదా, నాకు కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంటాడు. మాస్క్ అని వెంటనే అంటాడు, ఆల్రెడీ మీకు పనిష్మెంట్ ఇచ్చినట్టే, సంజన గారికి ఏమేమి కావాలో వీళ్ళందరికీ వాటర్స్ ఇవన్నీ కావాల్సినవన్నీ కూడా మీరు ఇస్తారు కదా, మీరు అందులో రియలైజ్ అయితే చాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ మాస్క్ మ్యాన్ ఈ మనీష్ వీళ్ళంతా గార్డెన్లో కూర్చుంటారు. అప్పుడు ఇమ్మాన్యుయల్ అంటాడు అనమాట ఎవరితో, మాస్క్ మ్యాన్తో, అసలు బర్నీ గారు నిన్న మీ ఇద్దరు ఫైటింగ్ సీన్ ఫేస్ టు ఫేస్ ఆపోజిట్ చూస్తే అది ఎలా ఉంటుందంటే పద్మనాభ మూవీలో వచ్చిన ఖచ్చితంగా ప్రోమో వస్తుంది అన్నారు. నిజంగానే ప్రోమో వచ్చింది, నేను తమ్మునేలు కూడా అదే పెట్టాను, అందరూ అదే పెట్టుకుంటున్నారు. నిజంగా ఈ హౌస్లో గేమ్ అర్థం చేసుకొని ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాస్క్ మ్యాన్, శ్రీజ, సంజన, ఇమ్మాన్యుయల్ చాలా ఎక్స్ట్రాడినరీ అండి. చాలా తెలివితేటలుగా గేమ్ని అర్థం చేసుకొని వీళ్ళు ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది, కొండల్ని పిండి చేసే కండలు చిన్నవిడ అని సాంగ్ వేసుకుంటారు. ఇంకా ఆ రోజుతో ఆ డే ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ గిన్నెలు కడిగేటప్పుడు రీతు చౌదరి గారు అండ్ డేమన్ పవన్ గారు వాళ్ళ లుక్స్ ఏదో వర్కౌట్ అవుతుందేమో అని ఎక్కడో చిన్నది కొడుతుంది. మొన్న ఆల్రెడీ ప్రియాకి ఏదో చిన్న పులిహార కలిపిపోయాడు డేమన్ పవన్. నేను ఎవరితోని ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోను, బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్స్ మాత్రమే ఉంచుకుంటాను. ఆమె అయితే కరాఖండిగా చెప్పేసింది, ఏమో ఇంకా బిగ్ బాస్ చాలా ఉంది, ఏమైనా జరగచ్చు. సో మనోడైతే రీతు చౌదరి గారు ఐక్ చూపులు అండ్ డేమన్ పవన్ వాళ్ళు అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియదు, అంత బిగ్ బాస్ షో ఏమైనా జరగచ్చు, రోజు రోజుకి ఆట మారిపోయిద్దని ఆల్రెడీ సంజన మిడ్ నైట్ కూడా చెప్పారు. సో నెక్స్ట్ మనీష్ గారు అయితే సుమన్, మనీష్ వీళ్ళంతా గార్డెన్లో కూర్చుంటారు. గార్డెన్లో కూర్చున్నప్పుడు సుమన్తో ఒకటి అంటారు, మీకు సంబంధించింది రోజు ఒక వస్తువు పోయిద్ది అని చెప్పి చిన్న హింట్ ఇస్తాడనమాట. మన సంజన మేడం ఉన్నారు కదా, లేడీ కృష్ణయ్య, ఆమెని పెట్టుకొని ఇస్తాడు. కట్ చేస్తే కాసేపటికి బెడ్రూమ్లోకి అలా వెళ్తూ ఉంటాడు అనమాట ఇమ్మాన్యుయల్. వెళ్తూ ఉంటే ఇమ్మాన్యుయల్ కాదు, ఇమ్మాన్యుయల్ బెడ్ మీద పడుకుంటాడు. సుమన్ వెళ్తూ ఉంటాడు, ఈ సంజన వీళ్ళంతా కూర్చొని ఉంటారు అక్కడ. సంజనతో అంటాడు, సుమన్ అన్న భలే హ్యాండ్సమ్ ఉన్నాడు కదా ఈరోజు, బ్లాక్ షర్ట్ వేస్తాడు అని వేస్తాడు అనమాట. పాపం ఎంతగా అతనికి సిగరెట్స్ కనిపించమన్నమాట, సిగరెట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఇంకా అది తీసేసింది, మళ్ళీ లేడీ కృష్ణయ్య ఉంది కదా, మళ్ళీ తీసింది. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, దీనికోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సంజన వెంటనే ఇమ్మాన్యుయల్ డౌట్ వస్తుంది, సంజన వైపు చూస్తాడు, మీరే కదా తీస్తారు, తీస్తే ఇచ్చేసేయండి అని అంటాడు. లేదు లేదు నేను తీయలేదు, నేను అసలు ఎంత క్యూట్ అండ్ ఎంత స్మైలీ ఫేస్తో నేను తీయలేదు అంటూనే అబద్ధం చెప్తుంది. ఆవిడ గట్టిగా ఫిక్స్ అయింది. అది ఆల్రెడీ నిన్న హింట్ ఇచ్చింది, వేరే వాళ్ళకి చెప్పింది, రేపు నేను అసలు దొరకను అని చెప్తుంది. అంటే ఆల్రెడీ నేను చేస్తాను, నేను దొరకను అని అంటారు కాబట్టి అంతే గట్టిగా ఆవిడ చాలా స్టాండ్ తీసుకుంటారు. తర్వాత మెల్లగా ప్రియా వస్తారు, నిన్న చెప్పారు కదా మీరు తీస్తాను ఇలా చేస్తాను అని, ఇచ్చేయండి అంటే, లేదు లేదు నేను తీయలేదు, నేను తీస్తే ఇచ్చేస్తాను, అర్ధగంట ఇంతసేపు చెయ్యను అది ఇది అని మంచి క్యూట్గా స్మైల్. అదిగో మీరు నవ్వుతున్నారు, అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలని ప్రియా అనేస్తుంది. అన్న తర్వాత మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత అటు ఇటు తిరిగి మళ్ళీ సుమన్ వస్తాడు బెడ్రూమ్లోకి. ప్లీజ్ అండి నా సిగరెట్లు తీస్తే ఇచ్చేయండి, ఆ ప్రియా చెప్పిద్ది అనమాట తీసుకున్నారు అని, తీస్తే ఇచ్చేయండి ప్లీజ్ అండి అని అడిగితే, లేదండి నేను అస్సలు తీయలేదు, కావాలంటే యాపిల్ కట్ చేసి ఇస్తాను తీసుకొని అంటే, వద్దమ్మా వద్దు ప్లీజ్ సిగరెట్లు తీస్తే ఇచ్చేయంటే, లేదు నేను తీస్తే ఇంతసేపు ఉంచుకొని ఇచ్చేస్తా కదా అని అంటాడు. వెంటనే అతను అలా బయటకు వెళ్ళిపోతే అప్పుడు ఈ మేడం గారు వెళ్ళి, లేడీ కృష్ణ కదా సంజన గారు, బిగ్ బాస్ సిగరెట్స్ అంత హెల్త్కి మంచిది కాదు కదా, అందుకే నేనే తీసి దాచిపెట్టాను అని బిగ్ బాసే చెప్తారు. బిగ్ బాసే చెప్తే మనకు తెలిసిపోయినట్టే కదా. సో ఈ రకంగా ఉందన్నమాట మన లేడీ కృష్ణయ్య గారి టాస్క్. అయితే మొత్తం మీద అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్, బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మొత్తం ఇస్తున్నారు. నెక్స్ట్ మనీష్ మళ్ళీ ఇరిటేటింగ్,
జిత్తులు మరి నక్క అని చెప్పచ్చు అతనికి. మనీష్ గారు మళ్ళీ మర్యాద మనీష్ శ్రీజతో గొడవ పెట్టుకుంటాడు. ఇంకా ఇంకా అది మనం మాట్లాడుకొని మన అసలు ఆయన కోసం చెప్పినప్పుడు అది మాట్లాడుకుంటే బెటరు. చూసిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. ఆ ఫుడ్ వేస్టేజ్ కోసం మళ్ళీ ఆ అమ్మాయితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. సో కట్ చేస్తే కెప్టెన్సీ టాస్క్ కోసం అండి బిగ్ బాస్ కాల్ వస్తుందన్నమాట. ఎవరికి? మన లేడీ కృష్ణయ్య. అంటే ఎవరు లేడీ కృష్ణయ్య అంటే సంజనాకు వచ్చి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ అసలు ఆమె కెప్టెన్సీ టాస్క్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ చెప్తాను. చాలా అద్భుతం. పవన్ కళ్యాణ్ ఇంట్లోకి 2 days రావద్దు అంటాడు. బిగ్ బాస్తోనే లోపలికి పిలిపించుకుంటుంది అనమాట. కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్తాడు బిగ్ బాస్. నిజంగా ఆవిడ ఒక సింహం అనే చెప్పచ్చు. నువ్వేంటి నన్ను ఆపేది, నాకు తెలిసి ఎలాగ వెళ్ళాలో అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టింది. అన్నట్టుగానే బిగ్ బాస్ పిలిచాడు. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అడిగారు, మీ ఆట చాలా బాగుంది, హౌస్లో అందరూ ఎలా ఆడుతుందంటే, ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు కానీ ఇంకా ఆడాలి అని చాలా అక్కడ కూడా బిగ్ బాస్ దగ్గర కూడా బాగానే క్యూట్గా మాట్లాడేస్తుంది. అదే మిమ్మల్ని అందరూ కార్నర్ చేస్తున్నారని. అవును బిగ్ బాస్, నన్ను అందరూ కార్నర్ చేస్తున్నారు. తనూజ నన్ను ఎలిమినేట్ చేసినా సరే 1 minute నేను వెళ్ళి వాదార్చాను. నేను ఏడ్చినప్పుడు నిన్న అయితే నా దగ్గరికి ఒక్కరు కూడా రాలేదు, నాకు కార్నర్ చేస్తున్నారు అని చెప్తుంది. చెప్పిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్, సో బిగ్ బాస్ ఇదంతా గమనించారు. సో అందుకే మీకు స్పెషల్ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వార్నర్స్ నుంచి ఒక 2 10 నుంచి ఒక 3 కెప్టెన్ ఛాన్స్కి 5 members సెలెక్ట్ చేసుకోండి అంటే, ఓకే బిగ్ బాస్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ ఏడుస్తారండి, ఎమోషనల్ అవుతారు. ఆవిడ ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అనేది నాకు అక్కడ అర్థమైంది. యాక్చువల్లీ 5 months బేబీని వదిలేస్తే చాలా అసలు ఉండలేదు. ఎందుకంటే నేను కూడా 6 months బేబీని వదిలేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్కి వెళ్ళేదాన్ని అనమాట. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కనీసం ఈవినింగ్ అలాంటి 3 months బేబీని వదిలేసి ఉండాలి అంటే అది ఒక మదర్కే తెలుస్తుందండి ఆ ఎమోషన్. ఆవిడ అంత పెయిన్ కూడా పంటి బిగిన దాచిపెట్టి అంత నవ్వుతూ అంత స్ట్రాంగ్గా ఆడుతూ, బిగ్ బాస్ నా ఫ్యామిలీ ఎలా ఉందో చెప్పండి బాగుందని చెప్తే నేను ఇంకా స్ట్రాంగ్ ఆడితే, బిగ్ బాస్ అసలే ఆవిడే దిక్కు. ఈ 4 రోజులు కంటెక్ట్ ఇచ్చింది ఆమె. అమ్మ చాలా బాగుంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అందరికీ చెప్తుంది అనమాట. సో ఇది విషయము. బిగ్ బాస్ నన్ను కొన్ని కారణాల వల్ల పిలిచారు, నాకు స్పెషల్ పవర్స్ ఇచ్చారు, 5 membersని, అదే ఈ కథ అంతా చెప్తుంది అనమాట. అక్కడ ఒక 5 సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనీష్ని, వీళ్ళ డీమాన్ పవన్ని, ఇమాన్యుయల్, సృష్టి సెలెక్షన్ కూడా మైండ్ బ్లోయింగ్. నీకు సిగ్గులేదా అని అంటే, నువ్వు అలా అనొద్దు అన్న వీళ్ళు మళ్ళీ ఆ అమ్మాయినే సెలెక్ట్ చేసింది. చాలా క్లియర్ కట్ ఉంది. ఎందుకంటే మిగతా 3 చాలా స్ట్రాంగ్ కాబట్టి, నా బేబీలా ఉంటుంది, చాలా క్యూట్ అండ్ స్వీట్ అని బిగ్ బాస్ దగ్గర చెప్పి ఒక వీక్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ఆమె గేమ్ ఆడింది. బిగ్ బాస్ నేను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని 5th person ఆమె కూడా అనమాట. సో ఆ రకంగా సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ వెంటనే టాస్క్ స్టార్ట్ అయిందండి. టాస్క్ స్టార్ట్ అయితే టాస్క్లో సారీ ఒక్క నిమిషం. సో టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటిగా డీమన్ పవన్ అయితే వెళ్తాడు. సంచాలకుగా మనీష్ ఉంటాడు. ఫస్ట్ డీమన్ పవన్ ఎంటర్ అవుతాడు. డీమన్ పవర్కి ఇక్కడ మనీష్ కోసం మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే బిగ్ బాస్ అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టాస్క్ రూల్స్, గేమ్ రూల్స్ చెప్తాడు. అన్నీ చెప్పిన తర్వాత డీమన్ పవన్కి అక్కడ గ్రీన్ లైట్స్ ఉంటాయన్నమాట. గ్రీన్ లైట్స్ ఆన్ అయినప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి స్టిక్ బయటికి లాగేయాలి. నెక్స్ట్ రెడ్ లైట్ ఆఫ్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ వచ్చేయాలన్నమాట. ఇది టాస్క్ యొక్క రూలు. సో నేను ఇది కెప్టెన్సీ టాస్క్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది ఇది. అయితే డీమన్ పవన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ సృష్టి వస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ వస్తాడండి.
ఇమ్మాన్యుయల్ వచ్చినప్పుడు ఆ, అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మోస్ట్ కన్నింగ్ యాటిట్యూడ్ మనీష్. అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అబ్జర్వ్ చేసి ఇన్ఫామ్ చేయడం, ఇలా పాపం రెడ్ ఉన్నప్పుడు ఉంటాడు, ఎలిమినేట్ చేస్తాడు టాస్క్లో నుంచి. సో ఈ రకంగా ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో ఈరోజు హిట్ ఎవరు, ఫట్ ఎవరు, దొంగ ఎవరు, బలైంది ఎవరు, ఇవైతే మనం మాట్లాడుకోవాలి. సో ఈరోజు హిట్ అయితే ఆబ్వియస్లీ సంజన గారండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన పాయింట్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంజన గారు ఎంటర్ అయినప్పటి నుంచి బ్యాక్ పిచ్చింగ్ గొడవ, ఆ రోజు అసలు ఏంటి వీడు నోరు అని మనం అంతా తిట్టుకోవడం జరిగింది. ఆమె కోసం అర్థం కాలేదు. నెక్స్ట్ గుడ్డు గొడవ, నిజానికంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఆమె అసలు చాలా గుడ్డు గొడవ కోసం కూడా మనకి ఏముంది ఇందులో, ఏముంది, జస్ట్ ఫన్ అనుకుంటా మనం చెప్పింది. నెక్స్ట్ ఈ గుడ్డు కోసం వాళ్ళంతా ఓనర్స్ అంతా ఫీల్ అయిపోయి ఇంట్లోకి రావద్దని పనిష్మెంట్ ఇస్తే, మీరేంటి పిల్లబచ్చాలు నాకు చెప్పేది, నేను ఎలా రావాలో నాకు తెలుసు అన్నట్టుగా బిగ్ బాస్ అని పిలిచే విధంగా చేసుకొని మిడ్ నైట్ ఈరోజు ఎపిసోడ్లో వస్తుందండి మీకు. మిడ్ నైట్ షోలో చూసాను, ఆవిడే కెప్టెన్ అయింది కూడా. కెప్టెన్ అయ్యి యాక్చువల్లీ ఇంట్లోకి వెళ్ళడం కాదు, ఇంట్లో స్పెషల్ బెడ్రూమ్ ఉంది చూడండి, రాజమాతలోకి వెళ్ళి స్పెషల్ బెడ్రూమ్లో వీళ్ళందరూ సర్వెంట్స్ అయ్యారనమాట. సింహం అంటే, రాజసం అంటే సంజనాది అని నాకు చాలా క్లియర్ గట్టిగా ఈరోజు నైట్ మిడ్ నైట్ షోలో లైవ్లో నేను చూసి నాకు అర్థమైంది. భలే నచ్చేసిందండి నాకు సంజన అయితే. సూపర్. ఈరోజు హిట్ అయితే ఆమెనే చెప్పచ్చు. ఫట్ ఎవరు? ఫట్ అంటే మనీష్. ఆడపిల్లలతో గొడవలు, జిత్తులు మరి నాటకాలు, మొన్న రాముతో అడ్డగోలు గొడవలు, అతనికి ఎక్కువగా ఆలోచించేసి ఏదేదో చేసేద్దామని, మరి కంటెంట్ కోసం వేస్తున్నాడో ఏమిస్తున్నాడో తెలియదు కానీ మొత్తం అంతా పిచ్చిగా ఆడుతున్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఏంటి అతను ఇంతలా ఉన్నాడో అన్నట్టు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అయితే ఈరోజు మెయిన్ అతను చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇమ్మాన్యుయల్ విషయంలో మనీష్ చేసింది ముమ్మాటికి మిస్టేకే. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఎవరైతే 5 మెంబర్స్ని వీళ్ళు సపోర్టర్స్గా సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ వాళ్ళకి స్టిక్స్ ఉంటాయి, అక్కడ నిలబడి ఉండాలి. ఆ కింద ఉన్న స్టిక్స్ అనేది ఈ కెప్టెన్సీకి ఎవరైతే పోటీదారులునో అవి లాగాలన్నమాట. ఈ సంచాలకుగా అక్కడ ఒక రెడ్ లైట్, మన ట్రాఫిక్ లైట్స్ లాగా ఉన్నాయి, రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. రెడ్ లైట్ ఉన్నప్పుడు మనిషి పిలవాలి, గ్రీన్ లైట్ ఉన్నప్పుడు వెళ్ళి తీయాలన్నమాట. ఇది టాస్క్. ఫస్ట్ డీమన్ పవన్కి రెడ్ లైట్ ఉన్నప్పుడు పిలుస్తాడు, గ్రీన్ లైట్ ఉన్నప్పుడు తీయండి అని చెప్తాడు. అలానే షష్ఠికి చెప్తాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వస్తాడు. ఇమ్మాన్యుయల్ అండ్ భరణి గారు ఇద్దరు టీం అనమాట. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ కోసం మరొక వీడియో చేస్తాను, అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది కాబట్టి ఎక్కువ సుత్తు లేకుండా షార్ట్ అవుట్లో చేయాలి అనేది నా ఉద్దేశము. సో అక్కడ ఇమ్మాన్యుయల్ ఎవరైతే ఉన్నారో రెడ్ అప్పుడు పిలుస్తాడు, అలా చూస్తూనే ఉంటాడు, స్టడీ చేస్తూనే ఉంటాడు, చెప్పడు. ఇమ్మాన్యుయల్ గబగబా వెళ్ళి తీసేస్తాడు, పిలిచాడు కదా అని చెప్పి. ఖచ్చితంగా అంటే అతని స్ట్రాటజీ అన్నమాట అది. ఎట్లయినా ఇచ్చేయాలి కొంచెం, ఇంకా ఓకే, అది మనీష్ గేమ్ స్టైల్ అనుకోవచ్చు. రూల్స్లో లేదు కాబట్టి ఎక్కువగా ఆలోచించేసి ప్లస్ మైనస్లు అన్నీ ఆలోచించేసి ఇమ్మాన్యుయల్ అయితే ఎలిమినేట్ చేస్తాడు. ఇది కొంచెం నాకైతే అన్ఫెయిర్ అనిపించింది. మొట్టమొదటి కెప్టెన్సీ సాగు ఫస్ట్ రౌండ్ స్టార్టింగ్లోనే. ఇందుకే విషయం ఏంటంటే, మనీష్కి ఇమ్మాన్యుయల్ మీద కాదండి కోపం, బన్నీ గారి మీద ఆల్రెడీ గజ్జి ఉందన్నమాట. సో ఈ రకంగా ఈరోజు ఫట్ అయితే మనీష్, హిట్ అయితే సంజన గారు. ఇకపోతే ఫట్లో అంటే లూజర్లో సంజన గారు కూడా ఉన్నారు ఒక విషయంలో. ఏ విషయం అంటే, సుమన్ శెట్టి గారు సిగరెట్స్ దొంగతనం, గుడ్డు దొంగతనం చేస్తారా, అది చిలిపితనం కింద వెళ్ళిపోయింది. అంత ఇష్యూ అయినా అందరం ఎంజాయ్ చేసాం, హౌస్లో ఎంజాయ్ చేస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం, అంతా ఓకే. కానీ సిగరెట్ అనేది దొంగతనం చేయడం కరెక్ట్ కాదు. ఓకే, అది హెల్త్కి మంచిది కాదు, సిగరెట్ పైనే రాసి ఉంటుంది ఇది ఆరోగ్యానికి హానికరమని తెలిసి అందరు కొనుక్కుంటారు. అది కొంతమందికి అది అలవాటు ఉన్న వాళ్ళు తాగకపోతే కొంచెం మైండ్ పని చేయదు అనమాట. ఆల్రెడీ ముందు సీజన్లో కూడా ఎవరు ఇట్లనే దాచిపెట్టినట్టున్నారు, ఫస్ట్ వీక్లోనే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కూడా, నాకు గుర్తులేదు సరిగ్గాని. సో
పాపం అతను చాలా అడుగుతున్నాడు. అసలే సుమన్ చాలా సైలెంటు. అంతా అడుగుతా ఉంటే బిలీవ్ చేసి కూడా ఎంతైనా యాపిల్ పండు ఇవ్వను, అదేవనా అంటే సరదా పనికొస్తదండి. మరీ పీక్‌కెళ్ళిపోకూడదు. నేను గుడ్డు సరదా అనిపించింది. కానీ స్మోకింగ్ అనేది అతని పర్సనల్ అది. వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోకి మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదని నాకనిపించింది. మరి మీకేమనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. సో, నేను చెప్పింది కరెక్టేనా? లేదంటే ఏదైనా మీ అనాలిసిస్‌కి ఏమైనా కొంచెం దగ్గరగా చెప్పలేదా? ఏమైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మజా, మషాలా, మిర్చి ఇలాంటి కంటెంట్ అంతా కూడా మన 'బిగ్ బాస్' గోల ఛానల్‌లోనే దొరుకుతుందండి. ఈ మణిరత్న దగ్గర దొరుకుతుంది. థ్యాంక్ యూ ఆల్. బాయ్.